హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈరోజు క్లాస్లో మనము సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే చాప్టర్ని అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్కి న్యూగా విజిట్ అయినా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనము 6th ఎడిషన్లో ఏమైనా కంటెంట్ యాడ్ చేసినది ఉందా అని మాట్లాడుకోబోయే ముందు మనము ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల ఈ చాప్టర్ యొక్క రివ్యూ అనేది ఒక్కసారి చూద్దామంటే ఓవరాల్గా ఏమేం టాపిక్స్ ఉన్నాయని ఒక్కసారి చూద్దాము. ఓకే, ఇక్కడ ఈ చాప్టర్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఈ చాప్టర్కి సంబంధించి మనం ఇక్కడ ఏం చదువుకుంటాము అంటే శాసనపరమైనటువంటి సంబంధాలు అంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఉన్నటువంటి లెజిస్లేటివ్ రిలేషన్స్ అన్నమాట. సో వీటిని చదువుకుంటాం. తర్వాత పరిపాలన సంబంధాలు అంటే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఓకే, అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటే ఆర్థిక సంబంధాలు. సో వీటిని చదువుకుంటే మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే, అయితే మన క్లాస్లో ఇవాల్టి క్లాస్లో మనము ఓన్లీ ఈ టాపిక్ గురించి చదువుకుంటామండి. ఏంటిదంటే ఫస్ట్ది శాసనపరమైన సంబంధాలు, వీటి గురించి మాత్రమే మనము ఇవాల్టి క్లాస్లో ఎంసీక్యూస్ అనేది చూస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ 2 పార్ట్స్లో మనము పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాల గురించి చూస్తాం. అయితే ఈ శాసనపరమైన సంబంధాల్లో ఇంకా టాపిక్స్ ఏమున్నాయి అంటే చూడండి, ఫస్ట్ టాపిక్ కేంద్ర శాసన మరియు రాష్ట్ర శాసన ప్రాదేశిక విస్తృతి అన్నమాట. తర్వాత శాసనాధికారాల విభజన, ఓకే, రాష్ట్ర అంశాలపై పార్లమెంట్ శాసనాధికారం, తర్వాత రాష్ట్ర శాసనసభపై కేంద్రం నియంత్రణ. సో ఈ 4 టాపిక్స్ మీద నేను ఒక 11 బిట్స్ అయితే మీకు ఇచ్చానండి. సో ఆ 11 బిట్స్ చదువుకోవడం ద్వారా మనకి ఇక్కడ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇంకా మన క్లాస్లోకి వెళ్దామండి. ఓకే, సారీ ఇంకొకటి చెప్పాను కదండి, ఏంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ అండి, మనం జస్ట్ ఒక వర్డ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అండి, భారత రాజ్యాంగంలోని కేంద్ర రాష్ట్ర శాసనపరమైన అధికారాలు ఏ విభాగంలో పొందుపరిచారు? ఆప్షన్ 1 7వ భాగం, ఆప్షన్ 2 9వ భాగం, ఆప్షన్ 3 11వ భాగం, ఆప్షన్ 4 6వ భాగం. సో ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనండి, ట్రై చేశారా? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 11వ భాగం అన్నమాట. ఓకే, సో ఇక్కడ 245 నుండి 255 వరకు ఈ ఆర్టికల్స్ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో శాసనపరమైన సంబంధాలు అనేవి 245 నుండి 255 వరకు ఇవి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రాదేశికేతర శాసనాలను చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ 2 పార్లమెంట్, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 1,2. ట్రై చేశారా అండి? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 2 పార్లమెంట్. ఓకే, ప్రాదేశికేతర అంటే ఇప్పుడు ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అని అంటారనమాట. అంటే విదేశాల్లో ఉంటారు కదా మన ఇండియన్స్కి, వారికి వర్తింపచేసేటట్టుగా ఈ శాసనాలు అనేవి చేస్తారనమాట. సో ఆ అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కేంద్ర జాబితాకు సంబంధించిన అంశాలను గుర్తించండి. ఏమడుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేంద్ర జాబితా గురించి అడుగుతున్నారు. ఓకే, సో ఏమిచ్చారు? వ్యవసాయం, జనాభా లెక్కలు, ప్రజా ఆరోగ్యం, అంతర్రాష్ట్ర వాణిజ్యం. సో ఆప్షన్స్ ఏమిచ్చారు? A, B, D, A, D పైవన్నీ. ఒక్కసారి ట్రై చేయండి.
మనం అన్నీ తెలుసుకోలేకపోయినా కూడా మెయిన్వి ఏమున్నాయి అని చెప్పి మనం తెలుసుకోవాలండి. ఏ లిస్ట్‌లో ఏమున్నాయని. మేజర్ ఇంపార్టెంట్ ఏంటివో అవి మనం చూసుకోవాలన్నమాట. ఓకే. ఓకేనా అండి? ట్రై చేశారా మీరు? సో ఒక్కొక్కటి చూద్దాం. వ్యవసాయం అనేది మనకి రాష్ట్ర జాబితా కిందకి వస్తుందండి. తర్వాత జనాభా లెక్కలు అనేది కేంద్ర జాబితా కింద వస్తుంది. తర్వాత ప్రజా ఆరోగ్యం అనేది రాష్ట్ర జాబితా కింద వస్తుంది. తర్వాత అంతర్రాష్ట్ర వాణిజ్యం వచ్చేసి కేంద్ర జాబితా కింద వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి, డి అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. జనాభా లెక్కలు మరియు అంతర్రాష్ట్ర వాణిజ్యం అనేది మనకి ఇక్కడ కేంద్ర జాబితా కిందకి వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 బి, డి. ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. అవశిష్టాధికారాలపై శాసనాలను చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ 2 పార్లమెంట్, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 1, 2. ఓకే, ట్రై చేయండి ఒకసారి. ఓకేనండి, ట్రై చేశారా అండి? సో ఎవరికి ఉంటుందండి? ఆప్షన్ 2 పార్లమెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కేంద్ర జాబితాలో కానీ, రాష్ట్ర జాబితాలో కానీ, ఉమ్మడి జాబితాలో కానీ లేనటువంటి అంశాలను ఈ అవశిష్ట అధికారాల్లో చేరుస్తారనమాట. సో వీటిపై శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ అండి 5th క్వశ్చన్. భారత రాజ్యాంగంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన ఏ చట్టం ఆధారంగా రూపొందించారు? ఆప్షన్ 1 భారత స్వాతంత్ర చట్టం 1947, ఆప్షన్ 2 భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1858 అన్నమాట. ఓకే. సో ట్రై చేయండి ఒకసారి. సో ట్రై చేశారా అండి? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 1935 ఇండియన్ యాక్ట్ ద్వారా మనము ఈ అధికార విభజన అనేది తీసుకున్నామన్నమాట. అయితే అక్కడ ఏంటి ఆ యాక్ట్లో అంటే ఏమని ఉండేది? ఇక్కడ మనకి కేంద్ర జాబితా వచ్చేసి ఫెడరల్ జాబితా అని ఉండేది. తర్వాత ప్రావిన్స్లకు వచ్చేసి ప్రొవిన్షియల్ జాబితా అనే ఉండేది. తర్వాత ఉమ్మడి జాబితా సేమ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలా ఉండేదన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ అవశిష్టాధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే మనకి పార్లమెంట్కి, అంటే వీటిపైన శాసనం చేసే అధికారము ఇందాక చదువుకున్నాం కదా, పార్లమెంట్కి ఇవ్వబడ్డాయని చెప్పి. అక్కడ ఆ యాక్ట్లో ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే గవర్నర్ జనరల్కి ఇవ్వబడడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఈ యాక్ట్లో ఇది ఎందుకు అమల్లోకి రాలేదంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఇందులో చేరలేదన్నమాట. అంటే ఈ ఫెడరల్ సిస్టంలో చేరలేదు. అందుకని చెప్పేసి ఈ అధికార విభజన అనేది అమల్లోకి రాలేదన్నమాట ఆ చట్టంలో. ఓకే. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1935. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. న్యాయ పరిపాలన అనే అంశం ఏ జాబితాకు చెందుతుంది? ఆప్షన్ 1 అవశిష్టాధికారాలు, ఆప్షన్ 2 ఉమ్మడి జాబితా, ఆప్షన్ 3 రాష్ట్ర జాబితా, ఆప్షన్ 4 కేంద్ర జాబితా. ఓకే, ట్రై చేయండి ఒకసారి. ఓకేనండి, ట్రై చేశారా అండి? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 2 ఉమ్మడి జాబితా అన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక 5 ఉన్నాయండి. ఈ 5 సబ్జెక్ట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి ఎడ్యుకేషన్ అండ్ ఫారెస్ట్స్ అండ్ వెయింగ్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ ఇంకొకటి అటవీ జంతువుల సంరక్షణ అన్నమాట, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనిమల్స్. ఓకే. అండ్ న్యాయ పరిపాలన. ఓకే. సో ఇక్కడ వీటికి ఏంటి అంటే 42
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇవి ఎక్కడ ఉండేవంటే రాష్ట్ర జాబితాలో ఉండేవన్నమాట, అంటే స్టేట్ లిస్ట్లో ఉండేవి. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీటిని ఈ కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగిందనమాట. ఏవేవండి? విద్య, అడవులు, తూనికలు మరియు కొలతలు, తర్వాత అటవీ జంతువుల సంరక్షణ మరియు న్యాయ పరిపాలన. ఓకే, సో ఈ 5 కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటివి ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. క్రింది వాక్యాలలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఓకే, ఆప్షన్ 1 ఏంటి? ఏదైనా అంశం కేంద్ర రాష్ట్ర జాబితాలలో పేర్కొంటే దానిని కేంద్ర జాబితా అంశంగా పరిగణించాలి. ఆప్షన్ 2 ఏదైనా అంశం రాష్ట్రం ఉమ్మడి జాబితాలలో పేర్కొంటే దానిని రాష్ట్ర అంశంగా పరిగణించాలి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లు ఇచ్చారండి. క్రింది వాటిలో ఏవి కరెక్టో చెప్పాలి. ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్తాను, దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి ఒకసారి. సో ట్రై చేశారా అండి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం అడిగారు? రాంగ్ ఏదో అడిగారు అనమాట. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ ఏదో అడిగారు. ఓకే, మనం ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దామండి. ఏదైనా అంశము కేంద్రము మరియు రాష్ట్ర జాబితాల్లో ఉంటే దానిని కేంద్ర జాబితాగా అంటే కేంద్ర అంశంగా పరిగణించాలి. సో ఇప్పుడు ఒక అంశం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విద్యుత్ శక్తి కానీ వ్యవసాయం కానీ ఇవి రెండు అంటే అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను రెండిట్లో కూడా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, రెండిట్లో ఉంటే మనకి కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. ఏంటి, మనం రాష్ట్రాన్ని అనుకోవాలా లేకపోతే కేంద్రాన్ని అనుకోవాలా అని కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు మనకి రాజ్యాంగం ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటి అంటే మీరు హ్యాపీగా దానిని కేంద్ర సబ్జెక్ట్గానే భావించాలి అని చెప్పిందనమాట. ఓకే, ఇదేమవుతుందండి, అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. తర్వాత ఏదైనా అంశం రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో పేర్కొంటే దానిని రాష్ట్ర జాబితా అంశంగా పరిగణించాలి. మళ్ళీ ఇక్కడ మనకి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇప్పుడు చూడండి, మనకి విద్య మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, విద్య అనేది రాష్ట్ర జాబితాలోను ఉమ్మడి జాబితాలో ఉందనుకోండి, మనకి కన్ఫ్యూజన్ కదా, మనం దేనిని అంటే ఏ లిస్ట్లో అనుకోవాలని చెప్పి. సో అప్పుడు మనకి రాజ్యాంగం చెప్తుంది, ఒకవేళ ఏదైనా అంశము మీకు స్టేట్ లిస్ట్లో కానీ అండ్ కంకరెంట్ లిస్ట్లో కానీ ఉంటే దానిని మీరు కంకరెంట్ లిస్ట్లో ఉన్నట్టుగానే భావించండి అని చెప్తుంది. అంటే ఉమ్మడి జాబితాలో ఉన్నట్టే అనుకోండి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏదైనా అంశం రాష్ట్రం ఉమ్మడి జాబితాలో పేర్కొంటే దాన్ని రాష్ట్ర జాబితాగా పరిగణించాలి అని చెప్పారనమాట. సో ఇదేమవుతుందండి, ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏం అడిగారు? సరికాని అంశం అడిగారు కాబట్టి ఆప్షన్ 2 2 మాత్రమే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, అర్థమైందా అండి? సో ఇంకొకటండి, ఒకవేళ కనుక ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం ఏమేమి చూసాము? ఒకవేళ కేంద్రము మరియు రాష్ట్రంలో ఉంటే అది కేంద్ర అంశంగానే భావించాలి అని అనుకున్నాం. ఒకవేళ మరియు కేంద్రము ఇప్పుడు చూడండి, కేంద్రంలోను అంటే కేంద్ర లిస్ట్లోను అండ్ ఉమ్మడి లిస్ట్ అంటే సెంటర్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ ఈ రెండిట్లో కూడా సిమిలారిటీ ఏదైనా అంశం ఉంటే కనుక అప్పుడు మనం దేనిదిగా భావించాలి అంటే కేంద్ర జాబితాగానే భావించాలన్నమాట. సో ఒక్కసారి నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక అంశం అనేది కేంద్రము రాష్ట్రము ఈ రెండిట్లో ఉంటే కనుక మనము కేంద్రానిదే అని అనుకోవాలి. ఓకే, తర్వాత కేంద్రానికి మళ్ళీ ఉమ్మడి జాబితా ఈ రెండిట్లో కూడా సిమిలారిటీ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అప్పుడు మనము కేంద్రానిది అని అనుకోవాలి. ఒకవేళ మనకి రాష్ట్రము తర్వాత ఉమ్మడి ఈ జాబితాల్లో ఉంటే సిమిలారిటీ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అప్పుడు మనము ఉమ్మడి జాబితాదే అని అనుకోవాలి. సో ఈ ఏరియా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా,
సో మనం ఈ చాప్టర్ ఎంత చదువుకుంటే మనకి మినిమం 2 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. సో ప్రతి ఒక్క టాపిక్లో మనకి సబ్జెక్ట్ క్లారిటీ ఉంటే కనుక వాడు ఎట్లా క్వశ్చన్ తిప్పి తిప్పి ఇచ్చినా కూడా మనము ఈజీగా ఆన్సర్ అనేది చేయగలం అనమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అర్థమైందా అండి? అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది స్టేట్ లిస్ట్ పైన, తర్వాత కాంగ్రెస్ లిస్ట్ పైన, తర్వాత సెంటర్ లిస్ట్ పైన కేంద్ర జాబితా యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తేనండి, ఇక్కడ ఏంటి అంటే నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటివి, తర్వాత మన దేశానికి ఒకే రకమైనటువంటి లెజిస్లేచర్ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి ఈ సెంట్రల్ లిస్ట్ అంటే కేంద్ర జాబితాలో చేర్చారనమాట. అయితే మనకి లోకల్గా అంటే లోకల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్, తర్వాత ఆయా ప్రాంతాలకి చెందినటువంటి అంశాలు, తర్వాత ఏవైనా ఉంటే వాటిని ఈ స్టేట్ లిస్ట్లో చేర్చడం జరిగింది. అయితే మనకి మన దేశానికి అంతటికీ కూడా సిమిలారిటీ అండ్ శాసన ఆవశ్యకత కలిగి ఉన్నటువంటి అంశాలను, తర్వాత ఇప్పుడు శాసన ఆవశ్యకత లేని అంటే ఉన్న వేరు, లేని వేరు కదా. సో శాసన ఆవశ్యకత లేని అంశాలను ఈ ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలండి ఇక్కడ. ఇప్పుడు ఉమ్మడి జాబితాలో ఎవరెవరు శాసనాలు చేయొచ్చండి? రాష్ట్రం చేస్తుంది, తర్వాత ఇంకెవరు చేస్తారు? కేంద్రం కూడా చేస్తుంది అనమాట. ఒకవేళ వీళ్ళిద్దరికీ మధ్య డిస్ప్యూట్ జరిగితే కనుక అప్పుడు ఎవరి శాసనం అవుతుంది అంటే కేంద్ర శాసనమే చేస్తుందన్నమాట. అంటే కేంద్ర శాసనం చేసినటువంటిదే చెల్లుబాటు అవుతుందని మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా? సో ఇదనమాట మొత్తం మనకి సంబంధించి ఈ అధికార విభజన గురించి అండి. ఓకే, సో ఏ షెడ్యూల్లో పొందుపరిచారండి? ఈ అధికార విభజన అనేది 7th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనము అది బిట్ కూడా ఇచ్చాము. ఓకే, సో ఆ వీడియో కూడా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది ఏ సందర్భంలో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని ఏ అంశమైన శాసనాలు చేయగలదు? సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటివన్నీ కూడా అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఆప్షన్ 1 ఏంటి? రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు. ఆప్షన్ 2 జాతీయ అత్యవసర సమయంలో. ఆప్షన్ 3 రాష్ట్రపతి పాలన సందర్భంలో. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఇప్పుడు మనకి ఈ రాష్ట్ర జాబితా ఉంది కదండి. ఈ రాష్ట్ర జాబితా పైన కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. కొన్ని సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు పార్లమెంట్ అనేది ఆ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏ సబ్జెక్ట్నైనా ఆ సబ్జెక్ట్ మీద శాసనాలు చేయగలదన్నమాట. ఆ శాసనాలు ఏవి అని చెప్పి ఇక్కడ అడిగారు. ఒకటి రాజ్యసభ తీర్మానం, తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి అండ్ రాష్ట్రపతి పాలన. ఈ 3 సందర్భాల్లో కూడా మనకి పార్లమెంట్ అనేది మన రాష్ట్ర జాబితాపై శాసనాలు చేయవచ్చు. ఓకే, ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, అయితే ఇంకా ఉన్నాయండి మనకి రాష్ట్రం కోరిన సందర్భాలు అనమాట. అయితే ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రం లేదా 2 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరితే, అంటే రాష్ట్ర జాబితాపై మీరు శాసనాలు చేయండి అని చెప్పి మన పార్లమెంట్ని కోరినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది పార్లమెంట్ అనేది? ఈ శాసనాలు అయితే చేస్తుందన్నమాట. అయితే అలా చేసిన శాసనాలు కేవలం ఏ రాష్ట్రాలు అయితే అడుగుతాయో మీరు శాసనాలు చేయండి మా రాష్ట్ర జాబితా మీద అని ఏ రాష్ట్రాలు అడుగుతాయో ఆ రాష్ట్రాలకి మాత్రమే వర్తిస్తుందన్నమాట. అంతేగాక అలాంటి శాసనాలను సవరించాలన్నా లేదా తొలగించాలన్నా కూడా పూర్తి అధికారం కేవలం పార్లమెంట్కే ఉంటుంది. ఆ రాష్ట్ర శాసనాలు ఏవైతే కోరాయో రాష్ట్రాలు వాటికి ఉండదు, కేవలం పార్లమెంట్కే ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటండి, తర్వాత అంతర్జాతీయ ఒడంబడికలు చేసే సందర్భాలలో. సో ఈ సందర్భాల్లో కూడా రాష్ట్ర జాబితాలపై మన పార్లమెంట్ అనేది శాసనాలు చేయవచ్చు అనమాట. ఓకే,
అయితే వివిధ రంగాల్లో విషయాలలో కట్టుబడి ఉండేందుకు కేంద్ర ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యలనేవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే జెనీవా ఒప్పంద చట్టం 1916, హైజాక్ వ్యతిరేక చట్టం 1982. సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పొచ్చు అనమాట. తర్వాత ఏంటి, రాష్ట్రపతి పాలన సందర్భాలు. అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది విధించినప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అన్ని అంశాలపై కూడా ఈ పార్లమెంట్ అనేది శాసనాలు చేయవచ్చు అనమాట. అలా చేసిన శాసనాలు రాష్ట్రపతి పాలన అనంతరం, అంటే రాష్ట్రపతి పాలన అయిపోయినా కూడా అవి ఆ చట్టాలు అనేవి అమలులో ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఈ పార్లమెంట్ అనేది ఈ సందర్భంలో చేసిన శాసనాలకు రాష్ట్రపతి పాలన కాలపరిమితితో సంబంధం అనేది ఉండదన్నమాట. కానీ ఏంటి, రాష్ట్రపతి పాలన అనంతరం రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ చేసిన శాసనాలను సవరించవచ్చు లేదా తొలగించవచ్చు, లేదా అదే అంశాలపై శాసనాలు కూడా చేయవచ్చు అనమాట. సో ఇదండి మనకి ఓవరాల్గా కొన్ని సిచ్యుయేషన్స్లో పార్లమెంట్ అనేది మన రాష్ట్ర జాబితాలపై శాసనాలు చేయొచ్చు అని చెప్పి ఈ టాపిక్స్ అనమాట. ఓకేనా, క్లారిటీగా అండి. సో మీకు దీంతో కూడా మనకి సబ్జెక్ట్ అనేది కూడా అర్థమైపోయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడే ఒక పాయింట్ చెప్పలేదు కదండి, అది నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, అప్పుడు నేను చెప్తాను. ఏంటి, రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు, అది నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, అప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఏంటి, జనాభా నియంత్రణ, విద్యుత్ శక్తి, అణుశక్తి, బీమా. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఏ కామ సి, ఏ కామ డి, సి కామ డి, ఏ కామ బి కామ సి కామ డి. ఓకే, ట్రై చేయండి ఒకసారి. ఓకేనండి, ట్రై చేశారా? ఏంటండి ఆన్సర్, ఆప్షన్ 2 ఏ కామ బి అనమాట. సో జనాభా నియంత్రణ, విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా మనకి ఉమ్మడి జాబితా కింద వస్తుందండి. అణుశక్తి వచ్చేసి కేంద్ర జాబితా, అండ్ బీమా కూడా కేంద్ర జాబితా కింద వస్తుందన్నమాట. ఓకే, 10th క్వశ్చన్ అండి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పార్లమెంట్ రాష్ట్ర జాబితాపై చేసిన శాసనాలు అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత కూడా ఎంతకాలం అమలులో ఉంటాయి? ఆప్షన్ 1 1 సంవత్సరం, ఆప్షన్ 2 3 నెలలు, ఆప్షన్ 3 6 నెలలు, ఆప్షన్ 4 30 రోజులు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇది ప్రీవియస్ బిట్ కూడా, బట్ ఈ వేలో అడగలేదన్నమాట. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఓకేనండి, ట్రై చేశారా అండి? ఏంటండి ఆన్సర్, ఆప్షన్ 3 6 మంత్స్ అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ, అంటే మన కంట్రీలో నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ స్టేట్ లిస్ట్ పైన మన పార్లమెంట్ అనేది లెజిస్లేచర్ అంటే చట్టాలు చేయవచ్చు అనమాట. అంటే శాసనాలు చేసే అధికారము పార్లమెంట్కే ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి సమయంలో ఏంటి, ఇప్పుడు చేసే అంటే నేషనల్ ఎమర్జెన్సీలో చేసినటువంటి ఈ శాసనాలు ఈ నేషనల్ ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత 6 నెలల వరకు అమలులో ఉంటాయన్నమాట. ఏంటి, 6 నెలల వరకు అమలులో ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంటు చేసినటువంటి శాసనం ఆ అంశం పైన రాష్ట్ర శాసనసభలు అనేవి మళ్ళీ శాసనాలు కూడా చేయవచ్చు. కానీ ఏంటి, పార్లమెంట్ శాసనానికి రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాలకి మధ్య ఏదైనా డిస్ప్యూట్ అనేది వస్తే కనుక ఈ పార్లమెంట్ చేసిన శాసనమే ఇక్కడ చెల్లుబాటు అనేది అవుతుందన్నమాట. ఓకేనా, సో ఎంతకాలం అండి, అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత పార్లమెంట్ చేసిన శాసనాలు 6 నెలల వరకు కంటిన్యూగా అమలులో ఉంటాయన్నమాట. ఓకే, ఏంటండి ఆన్సర్, ఆప్షన్ 3. 11th క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ఏది లేదా ఏవి సరైనవి? స్టేట్మెంట్ ఏ, రాష్ట్ర జాబితాలో ఉన్న ఏదైనా అంశంపై పార్లమెంటు చట్టం చేయాలనుకున్నప్పుడు దాని కొరకు పార్లమెంట్ ఉభయ సభలు ఒక తీర్మానంను ఆమోదించాలి. స్టేట్మెంట్ బి, ఆమోదించిన తీర్మానం 1 సంవత్సరానికి మించి కూడా పొడిగించవచ్చు. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి, నేను ఆన్సర్స్ అనేది చెప్తాను. ఏమన్నారు, ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్తాను ఆన్సర్ అనేది.
సో ట్రై చేశారండి. ఓకే అండి. ఇప్పుడు చూడండి మనకి ఏంటి రాష్ట్ర జాబితాలో ఉన్న ఏదైనా అంశంపై పార్లమెంట్ చట్టం చేయాలనుకున్నప్పుడు దాని కొరకు పార్లమెంట్ ఉభయ సభలు ఒక తీర్మానంను ఆమోదించాలి. సో మనకి ఏమన్నారు ఇక్కడ ఫస్ట్ మనకు రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు మాత్రమే రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ అనేది శాసనాలు చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఉభయ సభలు అని చెప్పారు. ఉభయ సభలు అనేది రాంగ్ కదండి, ఓన్లీ రాజ్యసభ మాత్రమే. సో ఆ స్టేట్మెంట్ ఏమవుతుందండి, రాంగ్ అనేది అవుతుందన్నమాట. ఓకే. తర్వాత ఆమోదించిన తీర్మానం 1 సంవత్సరానికి మించి కూడా పొడిగించవచ్చు. ఎస్ అండి, 1 సంవత్సరానికి మించి దానిని పొడిగించవచ్చు అనమాట. అయితే ఈ రాష్ట్ర జాబితాలో గల ఏదైనా అంశాన్ని జాతీయ ప్రాముఖ్యత గల అంశంగా రాజ్యసభ గుర్తిస్తే దానిపై పార్లమెంట్ అనేది శాసనం చేయాలి. ఎవరు గుర్తించాలి? రాజ్యసభ అనేది గుర్తించాలి. ఎక్కడ? ఒక రాష్ట్ర జాబితాలో ఇది నేషనల్ ఇంపార్టెన్స్ గల సబ్జెక్ట్ అని చెప్పి రాజ్యసభ అనేది రికగ్నైజ్ చేయాలి. ఓకే. రికగ్నైజ్ చేసినప్పుడే ఈ పార్లమెంట్ అనేది దానిపైన శాసనం అనేది చేయగలమాట. అయితే ఇలాంటి సందర్భాల్లో పార్లమెంట్ శాసనాలు అయితే చేయగలదన్నమాట. అయితే రాజ్యసభలో ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించడానికి అక్కడ ఓటింగ్లో పాల్గొని ఓటేసిన సభ్యుల్లో 2/3 మంది ఆమోదించాలన్నమాట. ఓకే. ఆమోదిస్తే ఈ పార్లమెంట్ అనేది శాసనాలు చేయవచ్చు అనమాట. అయితే ఇలాంటి తీర్మానం అనేది 1 సంవత్సరం అమల్లో ఉండి ఎన్నిసార్లు అయినా కూడా పొడిగిస్తూ ఉండొచ్చు అనమాట. అయితే ఇలాంటి తీర్మానం అనేది ఒక గడువు ముగిసిన తర్వాత, నిర్ణీత గడువు అనేది ముగిసిన తర్వాత ఆ తర్వాత కూడా 6 మంత్స్ అనేది అమలులో ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇది మనకి ఈ రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు పార్లమెంట్ అనేది మన స్టేట్ లిస్ట్ పైన శాసనాలు చేయగలదన్నమాట. ఓకే. అయితే రాజ్యసభ అనేది తీర్మానం చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అంశాలపై మళ్ళీ ఈ రాష్ట్రం అనేది శాసనాలు చేయొచ్చు. కానీ ఒకవేళ మన స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి శాసనాలు పార్లమెంట్ యొక్క శాసనాలకు, అంటే ఇప్పుడు రాష్ట్రం చేస్తుంది కదండి ఆ శాసనాలు. అయితే ఈ పార్లమెంట్ అనేది, అంటే ఈ పార్లమెంట్ కూడా చేసి ఉంటుంది కదా, వీరెన్నిటికీ మధ్య డిస్ప్యూట్ కనుక జరిగితే అప్పుడు ఎవరి శాసనం చెల్లుబాటు అవుతుంది? ఈ పార్లమెంట్ శాసనమే చెల్లుబాటు అవుతుంది. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అలానే సేమ్. ఓకేనా అండి. సో ఇదండి ఓవరాల్గా మనకి ఇక్కడ సబ్జెక్ట్ మనకి ఏదైతే అనుకున్నామో ఆ టాపిక్కి సంబంధించి అన్నీ కూడా కవర్ అయ్యాయి మనకి బిట్స్లో. ఓకేనా అండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే అప్పుడు మనకి ఆప్షన్ 2B మాత్రమే అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఒక కరెక్షన్ చేసుకోవాలండి. మీకు పేజ్ నెంబర్ 1 మినిట్ అండి, నేను బుక్ తీస్తాను. ఓకేనండి. సో లక్ష్మీకాంత్ 4th ఎడిషన్ ఉంది కదా, ఆ బుక్లో మీరు 14.2 పేజ్ తీయండి. ఒకసారి 14.2 పేజ్ తీయండి. ఓకేనా. అక్కడ మనకి ఉంది కదండి, ఇక్కడ పార్లమెంట్ యొక్క ప్రాదేశిక శాసనాధికారాలకు భారత రాజ్యాంగం కొన్ని నియంత్రణలు విధించింది. అయితే పార్లమెంట్ యొక్క శాసనాలు క్రింది విషయాలలో చెల్లుబాటు కావని చెప్పి 1, 2, 3 అని ఇచ్చారు కదండి. అక్కడ నంబర్ 1 పాయింట్లో చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ నంబర్ 1 పాయింట్ ఉంది కదండి. ఇక్కడ ఏమిచ్చారు? అండమాన్ మరియు నికోబార్ దీవులు అండ్ లక్షద్వీపులు, దాద్రా హవేలీ అండ్ డామన్ అండ్ డయు కేంద్ర పాలిత ప్రాంతాల శాంతి ప్రగతి కొరకు రాష్ట్రపతి నియంత్రణలు జారీ చేయవచ్చు. ఇటువంటి నియంత్రణకు పార్లమెంట్ చేసే శాసనాధికారం ఉంటుంది. అంతేగాక పార్లమెంట్ యొక్క శాసనాలను ఈ కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో అమలు కాకుండా చూసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారండి? యూనియన్ టెరిటరీస్ అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఒకటి, లక్షద్వీపులు ఒకటి, దాద్రా మరియు నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డియు. ఓకే. మొత్తం అన్నీ కూడా మనకి 4 ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మనకి ఈ లక్ష్మీకాంత్ 6th ఎడిషన్లో ఎన్ని ఇచ్చారు అంటే 5 అని ఇచ్చారండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ 5 అని ఇచ్చారనమాట. ఆ 5th ఏం రాసుకుంటారంటే లడక్ అని రాసుకోండి. ఓకేనా. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ రాశాను
అది క్రాపింగ్లో పోయిందండి. లడక్ అని రాసుకోండి. ఓకేనా? ఇక్కడ లాస్ట్లో డామన్ అండ్ డయ్యూ తర్వాత ఆ లడక్ అని రాసుకోండి మీరు అక్కడ. ఓకేనా? ఓకేనండి. 5 అని ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి 4 ఉన్నాయి. సో మీరు ఇక్కడ లడక్ అని రాసుకోండి. సో ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకేనా అండి? సో ఇదండి మన క్లాస్ అనేది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి చూద్దామండి. సో అదొక చిన్న టాపిక్ అనమాట. అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనము ఈ కేంద్ర అంటే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ని చదువుకుంటేనండి మనకి డెఫినెట్గా 1 మార్క్ 2 మార్క్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లో తప్పకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ ఏరియాలో మనం స్ట్రాంగ్ అవుతే ఆ 1 ఆర్ 2 మార్క్ మన జోబులో ఉన్నట్టే. ఓకేనా అండి? సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ రాలేదని చెప్పి డల్ అవ్వద్దండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడానికి ఏముంటుందండి చెప్పండి? ఏముంటుంది చదవడానికి? అప్పుడు కంగారుగా చదవడం బదులు నోటిఫికేషన్ రాలేదు కదా, ప్రశాంతంగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటి అంటే అంత బైహార్ట్ చేయవలసి వస్తుంది. ఓకే. బైహార్ట్ చేయడం వల్ల ఏంటండి 1 డేనా 2 డేనా 3 డేనా అంతే, ఒక వారం గుర్తుంటుందా? అంతే. మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మనకి క్వశ్చన్ అనేది ఎలా తిప్పి తిప్పి ఇచ్చినా కూడా మనము ఆ క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలం అనమాట. సో బాగా చదువుకోండి. ఓకేనా? సో మీ ప్రిపరేషన్కి ఎక్కడ బ్రేక్ వేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మన వీడియోస్ అనేది కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీకు కూడా బూస్టప్ అనేది అవుతుంది. అండ్ మీకు పాలిటీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. అండ్ తొందరలో కూడా మీకు మే 2019 నుండి మే 2020 వరకు మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు నేను పీడిఎఫ్ అనేది లేకపోతే క్లాస్ అనేది చేస్తానండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.